హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నా డైనింగ్ ఏరియా మేకోవర్ అయితే చేయబోతున్నాను అనమాట. సో బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఎలా ఉందో చూపించేస్తాను. సో చాలా చిన్న వ్లాగ్ స్కిప్ చేయకుండా జస్ట్ 3 minutes వ్లాగ్. వీటి లింక్స్ అన్నీ కూడా నా ఛానల్ కమ్యూనిటీ ట్యాబ్లో పెట్టాను. మీషోలో కొన్ని ప్రొడక్ట్స్ తీసుకున్నాను. సో వాటితోనే ఈరోజు నేను నా నా డైనింగ్ ఏరియా మేకోవర్ అయితే చేయబోతున్నాను. సో రెంటెడ్ హౌస్ కాబట్టి చిన్నగా అంటే మేకలు కొట్టకుండా వాల్ అనేది పాడు చేయకుండా సో చేసేద్దాం. మీకు యూస్ఫుల్ ఉంటుందని చెప్పేసి ఈ ఐడియా అయితే షేర్ చేసుకుంటున్నాను. రండి. ఇదే అండి ప్లేస్ అయితే కనుక బ్యాక్గ్రౌండ్ వాల్ ఎంటీగా ఉంది కదా. సో ఫస్ట్ బెడ్రూమ్ సెకండ్ బెడ్రూమ్ మధ్యలో ఉంటుంది. సో డైనింగ్ ఏరియా ఇక్కడ నేను డైనింగ్ టేబుల్ అనేది వేసుకున్నమాట. సో రెంటెడ్ హౌస్ కాబట్టి వాల్ మనకి ఏమీ డ్యామేజ్ అవ్వకూడదు మేకలు కొట్టినా. సో అందుకని ఇది నేను మీషోలో తీసుకున్నాను. సో బ్యాక్గ్రౌండ్లో నాయిస్ ఎక్కువ వస్తుందని మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇది బాగా స్టిక్ అవుతుంది అన్నమాట. ఇంకా నాకు డెకరేట్ చేయడానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ నేను తెచ్చి టేబుల్ మీద అయితే అరేంజ్ చేసేసుకున్నాను. సో పెన్తో మార్క్ చేసుకుంటున్నాను అనమాట. సో ఎక్కడ స్టిక్ చేయాలి, ఒకటి స్టెప్ బై స్టెప్ చేయను లేదంటే ఈక్వల్గా పెట్టినాను ఆలోచిస్తున్నాను. సో నాకు వాల్ చాలా ఎంటీగా అనిపించి సో ఏదైనా చేయాలనిపించి నేను ఇవి ఆర్డర్ చేశాను. నాకు బడ్జెట్లో 500లో ఇవైతే డెకోర్ ఐటమ్స్ ఆర్డర్ చేశాను. సో ఫ్రేమ్కి ఇలా స్టిక్ చేశాను అనమాట నేను. ఇది ఎంతవరకు మనకు అవుతుందో ఇప్పుడు చూడాలి. మనకి ఓన్ హౌస్ అయితే ఎన్నైనా చేసుకోవచ్చు అని మన ఇష్టం వచ్చినట్టు. సో మన రెంటెడ్ హౌస్లో ఉన్నప్పుడు సో వాళ్ళ వాల్స్ కానీ వాళ్ళ డోర్స్ కానీ ఏమీ పాడవకూడదు కాబట్టి సో ఇలాంటి తిప్పలన్నీ పడాల్సి వస్తుందన్నమాట. దీన్ని ఇలా స్టిక్ చేసాక పైన ఉన్న లేయర్ తీసేస్తే అలా స్టిక్ అయిపోతుంది. ఇది మీషోలో ఉంటుంది. నేను లింక్స్ అన్నీ కూడా షేర్ చేస్తాను మీకు. యాక్చువల్గా ఇదే నా ఓన్ హౌస్ అయ్యి ఉంటే కనుక మంచిగా కాస్ట్లీ కొంచెం ఐటమ్ తీసుకొని స్టాండర్డ్గా ఉన్నట్టు మంచిగా డెకోర్ చేయొచ్చు. బట్ మనం రెంటెడ్ ఎక్కువగా షిఫ్ట్ అవుతాం 1 yearsకి 2 yearsకి. అలాంటప్పుడు ఏది మనం పెట్టుకోలేమండి, ఏది షిఫ్టింగ్లో పాడైపోతుంది. సో అలానే ఇలాంటి చిన్న చిన్న డెకోర్ ఐటమ్స్ బడ్జెట్ అలా ఉంటుంది. సో వాళ్ళ హౌస్ కూడా ఎక్కడ మనకి డ్యామేజ్ అవ్వకుండా మనం అయితే ఇలా డెకోర్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం వాళ్ళ హౌస్ కూడా ఎక్కడ పాడవకూడదు, మనకి ఇల్లు అందంగా ఉండేటట్టు చూసుకోవాలి. ఈ సమ్మర్లో అయితే ఇలాంటి మేకప్స్ పెట్టుకోవాలంటే ఈవినింగ్ లేదంటే మార్నింగ్ పెట్టుకోండి. ఇప్పుడైతే ఆఫ్టర్నూన్ నాకు ఈ టైం అవుతుంది, నాకు ఈ టైమే ఫ్రీ అని చేస్తున్నా. బట్ అస్సలు గాలి అయితే సపోర్ట్ చేయట్లేదు. అలా అని చెప్పేసి ఫుల్ దాన్ని ఏమంటారు స్వెట్టింగ్ అయితే ఒకటి వచ్చేస్తుంది అనమాట. బట్ మనకి ఇది ఎప్పుడైతే కంప్లీట్ చేసి ఎప్పుడైతే మేకప్ చూడాలని చెప్పేసి వీటి బ్యాక్గ్రౌండ్లో మీకు ఎలా కనిపిస్తుంది కదా. సో ఇదిగోండి, ఇది ఆర్టిఫిషియల్ ప్లాంట్స్. నేను ఆల్రెడీ వీటి లింక్స్ అన్నీ కూడా మళ్ళీ నేను కమ్యూనిటీ ట్యాబ్లో నా ఛానల్లో పెడతాను, చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ అలాగే వీటి అన్బాక్సింగ్ రివ్యూ షేర్ చేశాను, అక్కడ కూడా ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి నా ఛానల్లోకి వెళ్ళి. ఇదిగోండి, ఇదైతే 3 పీస్ తీసుకున్నాను, జస్ట్ ఒక 110 అయితే పట్టింది. సో ఇప్పుడు దీన్ని నేను అక్కడ ప్లేస్ చేస్తాను, ఎలా ఉంటుందో చూసేద్దాం రండి. మీరు కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకండి. అంటే రెంటెడ్ హౌస్లో ఉన్నామే, సో మన ఇల్లు కూడా ఇలా ఏం పెట్టుకోలేము, ఓనర్స్ ఒప్పుకోరు అనుకుండా ఇలాంటి చిన్న చిన్నవి అయితే ట్రై చేయొచ్చు. ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది, లుక్ చూసేద్దాం వచ్చింది. ఫైనలీ బిఫోర్ అండ్ ఆఫ్టర్ లుక్ మీరే చూసేయండి. నా లివింగ్ రూమ్ అని వచ్చేసి నా డైనింగ్ ఏరియా. సో లుక్ అయితే ఎలా అనమాట. సో నాకు ప్లెయిన్గా ఉన్నట్టు ఈ వాల్ దగ్గర ఇక్కడ కూర్చున్నప్పుడు సో అనిపిస్తుంది, ఎప్పుడు చూసిన వాళ్ళు ఏదో చేయాలనిపిస్తుంది. అంటే పాడు చేయాలని కాదు, కన్ఫ్యూజన్ ఉంది. ఈ స్టిక్ అవుతుందా లేదా అంటే మిర్రర్ వచ్చి చాలా వెయిట్ ఎక్కువ ఉంటుంది, మేకలు అయితే కొట్టకూడదు, రెంటెడ్ హౌస్ కాబట్టి పాడవకూడదు. సో నేను చాలా సెర్చ్ చేస్తే నాకు నేను చూపించిన ఫెవిక్విక్లా ఉంది స్టిక్, అది డబుల్ టైప్లా ఉంది. సో అది నాకు దొరికింది అన్నమాట. నెక్స్ట్ అలాగే ఈ వుడెన్ బర్డ్స్ కూడా తీసుకున్నాను. ఇవైతే 6 వచ్చినాయండి పీసెస్ అయితే కనుక, సెట్ ఆఫ్ 6. బట్ ఇవి క్వాలిటీ చాలా బాగుంది అన్నమాట. చిలకల్లా బాతుల్లా ఉన్నాయి కలర్ఫుల్గా. సో దానికి గంటలు కూడా ఉన్నది. ఇదైతే నేను నా కిచెన్లో అయితే ప్లేస్ చేశాను. కొంచెం ఎంటీగా ఉందని చెప్పి నేను కుక్ చేసినప్పుడు నా ఏరియా కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండాలి. సో అప్పుడే మంచిగా అవి చూస్తూ కుకింగ్ చేస్తాను అనమాట. సో అందుకని ఇక్కడ ప్లేస్ చేశాను. చాలా కలర్ఫుల్గా ఉంది కదా. సో అలానే కిచెన్ టూర్ అడుగుతున్నారు. సో కొంచెం కుదుర్చుకొని అది కూడా తొందరలో చేస్తాను. నెక్స్ట్ లివింగ్ రూమ్లోని ఇక్కడ ఎంట్రన్స్ దగ్గర నేను ఒక నేమ్ బోర్డు ఆర్డర్ చేద్దాం అనుకున్నాను. బట్ నాకు ఎందుకో
ఇదే పెడితే బాగుండు అనిపించింది. ఇదైతే వెల్కమ్ అని ఉంటుంది కదా! సో, గ్రీన్ మ్యాట్ మీద వస్తుంది. ఇది ఔట్ సైడ్ ఉండాలి మనకి డోర్ దగ్గర, మెయిన్ డోర్ దగ్గర. బట్ నాకెందుకో లోపడే బెస్ట్ అనిపించి లోపల నేను దీన్ని ప్లేస్ చేశామాట. ఇది కూడా ఒకలా చెప్పండి ఎంట్రన్సే. నెక్స్ట్ ఇక్కడ సోఫా పక్కన టేబుల్ దగ్గర ఈ ఆర్టిఫిషియల్ ప్లాంట్ ఉంది. ఇది మరీ ఆర్టిఫిషియల్‌లా ఉంది. సో, ఇది ఇప్పుడు నేను పెట్టింది కూడా అదేననుకోండి. బట్ ఇది కొంచెం గ్రీనరీ లుక్ అయితే ఉంటుంది. ఇది యాక్చువల్‌గా జడా ప్లాంట్ 3 సెట్ ఆఫ్ 3 వచ్చింది కదా! సో, డైనింగ్ ఏరియా దగ్గర 2 పెట్టాను. ఇంకొకటి ఇక్కడ పెట్టానమాట. సో, ఓవరాల్‌గా లుక్ ఎలా అనిపించిందో మీకు నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి అయితే చెప్పండి. సో, అది ఇక్కడైతే నాకు ఈ 2 కూడా బాగా సెట్ అయింది అనిపించింది. నెక్స్ట్ ఈ ప్రొడక్ట్స్ లింక్స్ అన్నీ కూడా నా ఛానల్‌లో కమ్యూనిటీ ట్యాబ్‌లో పెడతాను. మీరు వెళ్ళి చెక్ చేయండి. నచ్చితే కనుక హ్యాపీగా పర్చేస్ చేసి మీరు మీ ఇంటిని ఇలా అందంగా మార్చుకోండి. సో, ఎంతో కొంతమందికైనా ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. మీ ఇంటిని అందంగా ఉంచుకోవాలి అనుకునే వాళ్ళకి. సో, నచ్చితే కనుక లైక్ చేయండి.